నెబుకద్నెజరు రాజు కన్నటువంటి కలల యొక్క భావం ఏంటంటే, దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు రాజుగా. అయితే నువ్వు గర్వించావు కాబట్టి నీకు ఇలా చేస్తాను అని దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనంలో ఇలా ఉంది. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువులే గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములపైన అధికారి అయి ఉండి తానెవరికి దానిని అనుగ్రహింపనిశ్చయించును. దానిని అంటే రాజ్యాన్ని తానెవరికి దానిని అనుగ్రహింపనిశ్చయించును వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు ఎలాగూ జరుగునని చెప్పాను. మానవుల నుండి అతని తరిమి అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశమంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు ఆయెను. 32, 33లో ఈ విషయాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా విని మనం రాజులమైనా కానీ వేరే ఇంకా ఏ స్థితిలో అధికారులమైనా కానీ గర్వించకూడదు అనేటటువంటి పాఠాన్ని నేర్చుకోవలసిన వారమై ఉన్నామని నేను అనుకుంటున్నాను.